సో హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి అందరికీ తెలిసింది ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్మీడియట్వి. రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది అంటే దానికన్నా ముందు ఏంటంటే మనం చూడాల్సింది కరెక్షన్ ప్యాటర్న్ ఎక్కడి వరకు అయిపోయింది. కరెక్షన్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. 4th నుంచి యాక్చువల్లీ మన కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏ సబ్జెక్ట్స్కి అయిపోయిందంటే సంస్కృత్, ఫ్రెంచ్, అరబిక్ ఈ సబ్జెక్టులకి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 15th నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ ఈ సబ్జెక్టులకి స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకోటి 18th మార్చి నుంచి మనం చూసుకుంటే ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకటి 20th మార్చ్ నుంచి బాటనీ, జువాలజీ, కామర్స్ అండ్ హిస్టరీ ఈ సబ్జెక్టులు కూడా కరెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ నియర్లీ. ఇప్పుడు దీని ప్రకారం మరి చెప్పేది టాక్ వచ్చేది ఏంటంటే నియర్లీ 6th కన్నా ముందే రిజల్ట్ ఇవ్వాలి అని తెలంగాణ బోర్డ్ ట్రై చేస్తుంది. 6thకే ఇచ్చేయాలని రిజల్ట్. కాకపోతే చాలామంది అనేది ఏంటంటే కొంచెం అంత కష్టం ఉంటుంది. ఇప్పుడు మోరోవర్ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా నియర్లీ ఏప్రిల్ 10th కల్లా మీ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా వెదర్ అది తెలంగాణ అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా నియర్లీ ఏప్రిల్ 10th కల్లా మీ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే రైట్, 1-2 days అటు ఇటు కావచ్చు, కాకపోతే మోర్ ఆర్ లెస్ ఈ డేట్ మధ్యలో వచ్చేస్తుంది అని అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఎంతమందికి ఈ అప్డేట్ని షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో థ్యాంక్ యూ.